ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పూర్తిగా మార్చివేసిన ఒక బలమైన నాయకుడి ప్రస్థానాన్ని విశ్లేషించబోతున్నాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 1949లో ఆయన జననం నుంచి 1999లో ఆయన వేసిన కీలక అడుగుల వరకు ఆ మొదటి 50 ఏళ్ల జర్నీ ఎలా సాగిందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సరే, లేట్ చేయకుండా ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే 5 దశలు ఇవ్వే: ఆయన బాల్యం, డాక్టర్ నుండి యంగ్ ఎమ్మెల్యేగా మారిన తీరు, ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడిన విధానం, ఢిల్లీలో ఎంపీగా ఉన్న రోజులు, ఫైనల్గా 1999లో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి ఆయన చేసిన ఎంట్రీ. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఆయన పేరు, ఆయన కుటుంబం ప్రస్తావన రాకమానదు కదా. అసలు అంత బలమైన ఇంపాక్ట్, అంతటి లెగసీ ఎలా క్రియేట్ అయింది? ఆ పునాది ఎక్కడ పడిందో తెలుసుకోవడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో, మొదటి భాగం ఆయన మూలాలు, బాల్యం గురించి మాట్లాడుకుందాం. 1949 జులై 8న కడప జిల్లా జమ్మలమడుగులో బాగా పలుకుబడి ఉన్న ఒక సంపన్న క్రైస్తవ కుటుంబంలో ఆయన పుట్టారు. ఈ టైంలైన్ ఒకసారి గమనించండి. బళ్ళారిలో స్కూలింగ్, విజయవాడలో ఇంటర్, ఆ తర్వాత 1972లో గుల్బర్గాలో ఎంబీబీఎస్. ఇక్కడ విశేషమేంటంటే, చదువుకునే రోజుల్నుంచే ఆయనలో లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడ్డాయి. ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత తిరుపతిలో పీజీ చేసేటప్పుడు హౌస్ సర్జన్ల సంఘానికి అధ్యక్షుడుగా ఆయన పనిచేశారు. సరే, ఇప్పుడు రెండవ దశకు వెళ్దాం. అసలొక డాక్టర్ ఎమ్మెల్యేగా ఎలా మారారు? 70ల కాలంలో ఎంబీబీఎస్ పూర్తయ్యాక సిటీకి వెళ్తే లక్షల్లో సంపాదించుకునే ఆప్షన్ ఆయన ముందుంది. కాని ఆశ్చర్యకరంగా ఆయన ఆ దారి ఎంచుకోలేదు. సొంతూరు పులివెందలకు తిరిగి వచ్చి 1973లో వాళ్ల నాన్నగారు కట్టించిన 70 పడకల హాస్పిటల్లో పేదలకు ఉచిత వైద్యం చేయడం మొదలుపెట్టారు. పాలిటిక్స్లోకి రాకముందే ఒక పీపుల్స్ డాక్టర్గా ఆయన జనాల్లోకి ఎంతలా వెళ్ళిపోయారంటే ఆ అభిమానమే ఆయన్ని రాజకీయాల వైపు నడిపించింది. ఆ జనబలంతోనే కేవలం 29 ఏళ్ల వయసులో, అవును, కేవలం 29 ఇయర్స్కే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. 1978లో కాంగ్రెస్ పార్టీ యూత్కి 20% టికెట్లివ్వాలని డిసైడ్ అయినప్పుడు పులివెందల నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలో అడుగుబెట్టారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. 1980 నుంచి 83 మధ్యలో రాష్ట్ర రాజకీయాలు ఎంత అస్థిరంగా ఉండేవంటే, కేవలం 2.5 ఏళ్లలో టంగుటూరి అంజయ్య, భవనం వెంకటరామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇలా 3 ముఖ్యమంత్రులు మారారు. కాని సీఎంలు మారుతున్నా ఆ 3 క్యాబినెట్లోనూ వైఎస్సార్ తన మంత్రి పదవిని నిలబెట్టుకున్నారు. దీన్ని బట్టే ఆయన పొలిటికల్ వెయిట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత మూడో దశ, రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను తుఫానొచ్చింది. అదే తెలుగుదేశం వేవ్. 1980ల ప్రారంభంలో ఎన్టీఆర్ రాకతో పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. 1983 రిజల్ట్స్ చూస్తే టీడీపీ ఏకంగా 201 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ కేవలం 60 స్థానాలకి పడిపోయింది. పార్టీలో ఉద్దండులైన ఎంతోమంది లీడర్లు ఓడిపోయారు. కాని ఇంతటి రాష్ట్రవ్యాప్త పతనంలో కూడా పులివెందలలో మాత్రం వైఎస్సార్ స్థానం చెక్కుచెదరలేదు. ఆయన ఈజీగా గెలిచి తన పట్టు నిలుపుకున్నారు. ఈ అద్భుతమైన ట్రాక్ రికార్డ్ చూసి కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేసిందంటే, బలమైన టీడీపీని ఢీకొట్టడానికి కేవలం 35 ఏళ్ల వయసున్న వైఎస్సార్ను పీసీసీ ప్రెసిడెంట్గా నియమించింది. ఆ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. 1984లో జరిగిన రాజకీయ కుట్రల వల్ల 85లో మళ్లీ ముందస్తెన్నికలొచ్చాయి. ఈసారి కాంగ్రెస్ ఇంకా దారుణంగా 50 సీట్లకే పడిపోయింది. అయినా సరే వైఎస్సార్ పులివెందుల నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. సరిగ్గా ఇదే టైంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తను స్టేట్ పాలిటిక్స్ మీద ఫోకస్ చేయడానికి వీలుగా తన సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని లోకల్ పాలిటిక్స్ చూసుకోవడానికి పరిచయం చేశారు. ఇక 4వ దశ, ఇక్కడైన పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ అసెంబ్లీ నుంచి ఢిల్లీ పార్లమెంటుకు మారుతుంది. 1989లో ఆయన వ్యూహాత్మకంగా కడప లోక్సభ స్థానానికి షిఫ్ట్ అయి ఎంపీగా గెలిచారు. పులివెందుల ఎమ్మెల్యేగా వివేకానందరెడ్డి గెలుపొందారు. ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ భారీ కంబ్యాక్ ఇచ్చి 1881 సీట్లతో అధికారంలోకొచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, 6.5 ఏళ్లుగా కష్టపడిన వైఎస్సార్కో సీఎం పోస్టు దక్కలేదు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడం వల్ల ఆ ఛాన్స్ సీనియర్ లీడర్ మర్రి చెన్నారెడ్డికెళ్ళింది. వైఎస్సార్ ఢిల్లీలో ఉన్న టైంలో స్టేట్లో మళ్లీ హిస్టరీ రిపీట్ అయింది. మర్రి చెన్నారెడ్డి
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఇలా మళ్ళీ 3 సీఎంలు మారారు. ఈ గందరగోళం వల్ల జనాల్లో కాంగ్రెస్ మీద బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. ఆ వ్యతిరేకత ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందంటే ఈ డేటా చూడండి. 1994 ఎలక్షన్స్లో కాంగ్రెస్కు చరిత్రలో ఎన్నడూ లేనంతగా కేవలం 26 సీట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ 216 సీట్లతో స్వీప్ చేసింది. కాని ఇంతటి డిజాస్టర్లో కూడా వైఎస్ ఫ్యామిలీ పులివెందులను వదులుకోలేదు. 1995 నాటికి టీడీపీలో పరిణామాలతో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. స్టేట్లో టీడీపీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా వైఎస్సార్ మాత్రం పార్లమెంట్లో పరాజయం ఎరుగని లీడర్గా కంటిన్యూ అయ్యారు. 96లో మూడోసారి, మళ్లీ 98 ముందస్తు ఎన్నికల్లో 4ఓసారి కడప ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. ఇక ఫైనల్గా ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన 5వ దశకు వచ్చేశాం. 1999లో ఆయన మళ్లీ స్టేట్ పాలిటిక్స్ వైపు రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మే 1998 ఆయన జీవితంలో ఒక తీవ్రమైన విషాదం జరిగింది. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారు ఒక బాంబు దాడిలో హత్య చేయబడ్డారు. ఈ సంఘటన ఆయన రాజకీయ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ బాధ నుంచి తేరుకొని ఆయన తన ఫోకస్ మొత్తం మళ్లీ రాష్ట్ర రాజకీయాల మీద పెట్టారు. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత 1999లో ఆయన మళ్లీ పులివెందుల అసెంబ్లీ బరిలోకి దిగారు. సోదరుడు వివేకానందరెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్కు మళ్లీ ప్రాణం పోయడానికి వైఎస్సార్ ఒక రేంజ్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. పైగా మైనారిటీ ఓట్లను ఏకం చేయడానికి మజ్లిస్ పార్టీతో పొత్తు వ్యూహాన్ని కూడా ఆయనే స్వయంగా సెట్ చేశారు. ఆ క్యాంపెయిన్ ఎలా వర్కౌట్ అయిందో ఇక్కడ చూడొచ్చు. 1994లో జస్ట్ 26 సీట్లకు పడిపోయిన కాంగ్రెస్ను 1999 నాటికి 91 సీట్లకు తీసుకొచ్చారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా సరే కాంగ్రెస్ను ఒక స్ట్రాంగ్ అపోజిషన్గా అసెంబ్లీలో నిలబెట్టడంలో ఆయన 100% సక్సెస్ అయ్యారు. దీంతో 1999 నాటికి ఆయనకు తిరుగులేని వేదిక సిద్ధమైంది. ప్రతిపక్ష నేతగా, రెండోసారి పీసీసీ ప్రెసిడెంట్గా, పైగా 20 ఏళ్ల పరాజయం ఎరుగని ట్రాక్ రికార్డుతో ఆయనకు కాంగ్రెస్లో ఎదురు లేకుండా పోయింది. సీఎం చంద్రబాబు నాయుడికి ఏకైక ప్రత్యామ్నాయంగా అసెంబ్లీలో బలంగా నిలబడ్డారు. మరి ఇక్కడే అసలైన క్యూరియాసిటీ మొదలవుతుంది. 1999లో సెట్ చేసుకున్న ఈ బలమైన పునాదితో అంతటి పవర్ఫుల్ టీడీపీని ఎదుర్కొని 2004 నాటికి రాష్ట్రాన్ని ఆయన ఎలా సొంతం చేసుకున్నారు? పాదయాత్ర అనే మాస్టర్ స్ట్రోక్ ఎలా పడింది? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ మన తదుపరి విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.